మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎప్పుడు కూడా సంచలన పేరుగా మారిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఇక్కడ రిజిస్టర్ ఉన్నప్పటికీ సస్పెండ్ అవుతూనే ఉంటారు. గతంలో జరిగాయి. కొలనుపాక ఆలేరు మండలం కొలనుపాక సంబంధించి అగరువనం అనే 7 ఎకరాల 27 గుంటల భూమికి సంబంధించి 154 డాక్యుమెంట్లు చేశారనే ఆరోపణలతో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ డిస్ట్రిక్ట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బుద్ధ ప్రకాష్ గారికి కమిషనర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని వెంబడే విచారణకు రాశాడు. ఆ విచారణలో భాగంగా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ రవికుమార్ అండ్ డిఐజీ మధుసూదన్ రెడ్డి ఇదే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో తనిఖీలు జరిగినటువంటి పరిస్థితి. మొత్తం కూడా విచారణ చేస్తే ఇందులో అవినీతి జరిగిందని చెప్పి 154 డాక్యుమెంట్లు చేశారని చెప్పి రుజువైందని చెప్పి నిన్న గోపి అనే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా నిబంధనలకు వ్యతిరేకంగా మాకు నిన్న సమాచారం రాగానే ఇక్కడ జిల్లా రిజిస్ట్రారు రవి గారు మరియు జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్ అశోక్ గారు వాళ్ళిద్దరు మేము ఒక రిపోర్ట్ అడిగాము. ఆ రిపోర్టు ప్రకారంగా తేలింది వాస్తవమే అని తేలింది. సో సర్క్యులర్ నెంబర్ 257కి విరుద్ధంగా ఇక్కడ పనిచేసిన సబ్ రిజిస్ట్రారు గోపి కొన్ని రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా మా దృష్టికి రావడంతో ఇమీడియట్గా వారిని సస్పెండ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ మన ఎమ్మెల్సీ మల్లన్న గారు మా కమిషనర్ గారికి సర్వే నెంబర్ 473 కొలనపాక రెవెన్యూ గ్రామం ఆలేరు మండలం మీద ఫిర్యాదు చేస్తున్నారు. కంప్లైంట్ ఏంటంటే 154 దస్తావేజులు అనాథరైజ్డ్ లేఅవుట్స్ అంటే లేఅవుట్ లేకుండా రిజిస్ట్రేషన్లు అయినాయి అని చెప్పేసి ఐజీ గారు ఫిర్యాదు చేశారు. దాన్ని అనుసరించి ఐజీ గారు దాని మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు, ఆదేశించారు నిన్న. దానికి అనుగుణంగా ఈరోజు మేము ఇక్కడ ఆ కార్యాలయం సందర్శించినప్పుడు రికార్డులు తనిఖీ చేస్తే కొలనపాక రెవెన్యూ విలేజ్లో 154 దస్తావేజులు పరిమిత ఏమంటారంటే అవి అనుమతులకి విరుద్ధముగా 257 సర్క్యులర్కి విరుద్ధముగా 154 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు కనుగొనబడింది రికార్డు వెరిఫై చేయగా. కాబట్టి ఇట్లాంటి రిజిస్ట్రేషన్ చేశాడు కాబట్టి సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేశాము. ఈరోజు మార్నింగ్ సస్పెండ్ చేసి ఆ 154 డాక్యుమెంట్లు కూడా ఫర్దర్ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాలు అనుసరించి వాటిని నిషేధిత జాబితాలో మళ్ళీ పెట్టడం జరిగింది. ఆ 154 డాక్యుమెంట్కి ఫర్దర్గా ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా జరగవు. ఇప్పుడు మళ్ళీ పైనుంచి వచ్చే వరకు కూడా సంబంధిత అధికారిని కూడా సస్పెన్షన్లో ఉంచాం. మళ్ళీ తర్వాత ఉంటుంది. గోపి ఈరోజే రిజిస్ట్రేషన్ డిసెంబర్ 26, 2023 తారీఖు అయినాయి. 22, 23 అయితే నిన్న దాని మీద కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా తక్షణం మేము దాన్ని స్పందించి ఏమంటే సస్పెండ్ చేసి దాన్ని పక్కన పెట్టి వీళ్ళ నుంచి కూడా తొలగించింది. వెంచరు అనేది మాకు తెలియదు. అందులో రాసిన సర్వే నెంబర్ ఇచ్చారు 471, 472 7 ఎకరాల 24 గుంటల టోటల్ ఎక్స్టెంట్ 154 ఫ్లాట్లు నిషేధిత జాబితాలో పెట్టాము. ఆల్రెడీ పెట్టాము, మార్నింగే పెట్టాము నిషేధిత జాబితా. చర్యలు ఏమంటో ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ కావేగా. తర్వాత గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ అంటే నిబంధనలు లోబడి గ్రీన్ ల్యాండ్ అలాంటివన్నీ తీసుకొని మళ్ళీ తర్వాత ఏమన్నా రిలీజ్ చేస్తే చెప్పలేము. 7 ఎకరాల 24 గుంటలు 7 acres and 24 గుంటాస్ ఖాళీ స్థలాన్ని ఆథరైజ్డ్ లేఅవుట్ లేకుండా అనాథరైజ్డ్గా ఎవరన్నా తీసుకొస్తే రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పేసి ఈ విషయంలో పదే సబ్ రిజిస్ట్రార్ని హెచ్చరించిన గతంలో కూడా కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా చేసి సస్పెండ్ కావడం జరిగింది. సో ఈ విషయాన్ని మేము పదే రిజిస్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళకి చెప్తూ ఉన్నాము. సో ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకే కాకుండా మిమ్మల్ని కోరేది కూడా ఏంటంటే పబ్లిక్ కూడా వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని కోరుతున్నాము. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా దీన్ని మంచి పబ్లిసిటీ ఇచ్చినట్టయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉండేటువంటి ఏ పని చేయొద్దని చెప్పేసి మేము సబ్ రిజిస్ట్రార్లో చెప్తున్నట్టు ప్రజలకు కూడా
దాన్ని మంచి ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రచారం చేసినట్లయితే తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ తెలుసో తెలియక చేసుకుంటే అల్టిమేట్గా ఇబ్బంది పడేది ప్రజలే. కాబట్టి మీ అందరినీ కూడా కోరుతున్నాం, మళ్ళొక్కసారి కూడా 257 ఏదైతే ప్రభుత్వం మేమో ఇచ్చిందో దానికి విరుద్ధంగా ఉన్న వాటిని చేసి ఉద్యోగులు ఇబ్బంది పడొద్దు, ప్రజలు ఇబ్బంది పడొద్దు. దీన్ని మీ అందరూ కూడా ప్రచారం చేయాలని మీడియా వాళ్ళని కూడా కోరుతున్నాను. మరి ఒక ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఇంత పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లు చేయడం అయితే నిజంగా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలని చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని డాక్యుమెంట్లు చేసినప్పుడు కేవలం 3 రోజుల పరిధిలోనే చేసినటువంటి సందర్భం చెప్పొచ్చు. కేవలం 3 రోజుల్లోనే ఇన్ని డాక్యుమెంట్లు చేశారని చెప్పి కంప్లైంట్ ప్రకారమే ఇదంతా కూడా బయటకు పడ్డదని చెప్తున్నారు. మరి అగర్వనం అనే సంబంధించి 7 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించి కంప్లైంట్ దారుడు అయినటువంటి జంగయ్య తిన్మార్ మల్లన్న కలిసి తిన్మార్ మల్లన్న చెప్పడంతో తిన్మార్ మల్లన్న ఎంబడే కంప్లైంట్ చేయగానే ఎంబడే అక్కడికి వచ్చి అధికారులు ఇక్కడ సస్పెండ్ చేయడం అయితే నిజంగా ఈ యాదాద్రి జిల్లాలో మాత్రం సంచలనం అని చెప్పవచ్చు. యాదగిరిగుట్ట ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ కావడం కూడా దీనికి నిదర్శనం. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ అవినీతి జరుగుతుంది. గతంలో జరిగాయి, ఎన్నో సంఘటనలు జరిగాయి. సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ 1 సంవత్సరం నుంచి కూడా ఇన్ఛార్జ్ రిజిస్ట్రారే కొనసాగుతున్నాడు. సబ్ రిజిస్ట్రార్ కు వేసినప్పటికీ కూడా ఆమె రాలేకపోతుంది. ఇక్కడికి అనుష అనే సబ్ రిజిస్టర్ ఇక్కడికి కేటాయించారు, కానీ ఆమె రాలేకపోతుంది. మరి ఇక్కడ జాబ్ చేయాలంటేనే చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి సందర్భము. మరి ఎందుకనేది కూడా అక్కడ తెలియలేటువంటి పరిస్థితి చెప్పవచ్చు. మరి నిజంగా ఈ సంఘటనకు సంబంధించి చాలా వార్తలు అయితే వినిపిస్తున్నటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి దీనిపైన ఈ సబ్ రిజిస్టర్ పైన మరి యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి చాలా పక్కపక్కన వెంచర్లన్నీ కూడా చాలా ఈ జిల్లా అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి. మరి దానికి సంబంధించి మరి ఏం జరుగుతుంది ఏంటనేది కూడా కులంకషంగా మనం అన్ని కూడా చూసి మన సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా రావడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నో ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. మరి చాలా అంటే ఇక్కడ బెదిరింపు ధోరణి ఎక్కువైపోతుంది, ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ చాలా మంది చెప్పినటువంటి విషయము. మరి అందులో పంచాలంటే మాకే భయం వేస్తుందని చెప్పి ఇప్పుడు లోపల ఆఫీస్ లో కూడా వెళ్ళి మనం అడిగినప్పుడు చాలా భయం అయితే కలుగుతుంది, మన ప్రోత్బలాలు చేస్తారని చెప్పి ఈ విధంగా మాట్లాడినటువంటి సందర్భాలుగా మనకు కనిపిస్తున్నాయి. మరి ఒక ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అయితే చాలా చర్చనీయాంశంగా మారింది. కేవలం 3 రోజుల పరిధిలో 154 డాక్యుమెంట్ చేయడం అయితే చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే కొలంపాకు సంబంధించి ఆ 472, 473 సర్వే నెంబర్ సంబంధించి 7 ఎకరాల 23 గుంటల భూమికి సంబంధించి నాలా కన్వెన్షన్ కేవలము కొంత భూమికి అయింది, మిగతాదంతా కూడా డిటిసిపి అయితేనే చేయాల్సిన పరిస్థితిలో నాలా కన్వెన్షన్ కాకుండానే ఇంత పెద్ద మొత్తంలో డాక్యుమెంట్ చేయడం అయితే చాలా చర్చగా దారితీసింది. మరి ఇన్ని డాక్యుమెంట్లు అయినప్పుడు ఆ 154 డాక్యుమెంట్ అయినప్పుడు మరి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దీన్ని చూడలేదా? ఆ 3 రోజులు ఎన్ని డాక్యుమెంట్లు అయినప్పుడు చూడలేదా అని చెప్పి కూడా సుమన్ టీవీ కూడా ప్రశ్నించిన సందర్భంలో నిన్న కూడా అదే జరిగింది. ఇక్కడ అందులో కూడా విచారణలో కూడా మనం కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగినటువంటి సందర్భంలో అతను కూడా డాక్యుమెంట్లు అనేది చూడలేదని చెప్పి నిన్ననే చూసానని చెప్పినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. మరి నిజంగా మరి యాదాద్రి జిల్లాలో ఏం జరుగుతుంది? మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి చాలా వెంచర్స్ ఇక్కడ ఆలేరు కావచ్చు, రాజపేట కావచ్చు, తుర్కపల్లి కావచ్చు, బొమ్మల రామరంగం అంతా కూడా యాదాద్రి జిల్లాలో హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యాదాద్రిలో చాలా వెంచర్స్ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎక్కడ కూడా అవినీతి జరగొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని తీసుకువస్తున్నాడు. త్వరలో అది కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఎట్టి పరిస్థితుల్లో భూములకు సంబంధించి ప్రతి రైతుకు న్యాయం జరగాలి, అన్యాయం ఎట్టి పరిస్థితులు జరగొద్దని చెప్తున్నారు. అదేవిధంగా వెంచర్లో కొనుక్కున్నటువంటి ప్లాట్లకు సంబంధించి యజమానులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకూడదని చెప్పినటువంటి సందర్భాలు చాలా వెంచర్లు మొత్తం వెంచర్ల డాటా కూడా తీసుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి కూడా అదే పనిలో ఉన్నారని కూడా తెలుస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ వెంచర్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా తేటతెల్లం చేయాలి. ప్రతి ఒక్క ఎందుకంటే యాదాద్రిలో కొన్నటువంటి ఎక్కడి నుంచో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ భూములు కొన్నటువంటి పరిస్థితి, ప్లాట్లు కొన్నటువంటి పరిస్థితి, వారికి మనం అన్యాయం చేయొద్దు. ఖచ్చితంగా కొన్నటువంటి ప్రతి వారికి మనము భూయాజమాన్యం కల్పించాలనే ఉద్దేశంతో చట్టాన్ని అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ చట్టానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఖరారు అవుతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో చట్టం కూడా ఆమోదం తెలిపింది. కేవలము ఇంకా 2-3 నెలల్లో సాంకేతికంగా అంత పనులు అయితే జరుగుతున్నాయి, అదైతే రావడం అయితే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములకు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ భూములకు సంబంధించి ఉపేక్షించేది లేదని చెప్పి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు. రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా దాన్ని తేటతెల్లం చేస్తాము. రెవెన్యూకి సంబంధించి ఎంఆర్ఓలు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రభుత్వ భూమిని కాపాడాలి. అలాగే ఇలాంటి సమస్యలు ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయాలి తప్ప ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి చేస్తే ఊరుకునేది ప్రసక్తి లేదని చెప్పి ముఖ్యమంత్రి పదే వ్యాఖ్యానిస్తున్నాడు.
ధరణి ప్లేస్ లో భూభారత చట్టం అయితే పకడ్బందీగా అమలు చేస్తాము, దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పిన సందర్భము మరి నిజంగా నిన్న జరిగినటువంటి సంఘటన మాత్రము ఈ జిల్లాలో అయితే సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మరి ఎందుకంటే ఒకే రిజిస్టర్ ఆఫీస్ లో కేవలం 3 రోజుల పరిధిలో 154 డాక్యుమెంట్లు చేసి నిన్న అతను సస్పెండ్ కావడము చర్చనీయాంశంగా మారింది. నిజంగా మరి గతంలో కూడా రిజిస్ట్రార్లు ఇక్కడ సస్పెండ్ అయ్యారు. మరి సంవత్సరం కాలం నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ పాలన కొనసాగుతుంది. మరి ఎందుకు రిజిస్ట్రేషన్ శాఖ దీనిపైన మరి పకడ్బందీగా ఎందుకు ఏం చేయట్లేదని చెప్పి సుమన్ టీవీ కూడా అడిగినట్టు సందర్భం చెప్పవచ్చు. మరి నిజంగా ఇలానే ఉంటే మాత్రము ఈ ఆఫీస్ లో పనిచేయాలంటే కూడా భయమైనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఒక్కసారి సుమన్ టీవీ కూడా క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రము ఇదే విషయం చెప్తుంది. ఖచ్చితంగా వారికి ధైర్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పై అధికారుల పైన ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చేసే ప్రతి రిజిస్ట్రేషన్ కావచ్చు, ప్రతిదీ కూడా అంటే చూసి చేయాల్సినటువంటి బాధ్యత వారి రిజిస్టర్ల పైన ఉంది. దానికి సంబంధించి అధికారులు కూడా కొన్ని నియమ నిబంధనల ప్రకారం ఇక్కడ పాటించాలని చెప్పి సుమన్ టీవీ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. కొన్నటువంటి ప్రతి భూ యజమానికి భూ హక్కు కల్పించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి సుమన్ టీవీ పక్షాన్ని అయితే వేడుకున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం అరుణ్తో శరత్, యాదాద్రి రిజిస్టర్ ఆఫీస్.